ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆర్య ద్విశతిలోని 29వ అధ్యాయం నుండి మొదలుపెట్టి కొన్ని శ్లోకములు. ఇంతకు మునుపు జరిపిన 25 ప్రాకారములలోనూ లోహ లేక ధాతువు ప్రాకారములలో సమిష్టిగా బ్రహ్మాండములో గాని, వ్యక్తిగతముగా పిండాండములో గాని స్థూల భాగము, వాటికి సంబంధించిన ఆవరణలు దాటిన తర్వాత రత్న వైఢూర్య ఇత్యాది ప్రాకారములలో సూక్ష్మ భాగములన్నీ దాటిన తర్వాత కారణ భాగములకు సంబంధించిన అంతఃకరణము, మనస్సు, బుద్ధి, అహంకారము, సూర్య, చంద్రమయ, శృంగారమయ ఇత్యాది ప్రాకారములన్నీ దాటిన పిదప పూర్తిగా చిత్తశుద్ధి లభించిన తర్వాత దేవీ సదనము గురించి 29వ అధ్యాయం. శృంగారవర్ణవర్యస్య ఉత్తరతః సకల విబుధ సంసేవ్యం చింతామణి గణరచితం చింతాం దూరీకరోతు మే సదనం. ఆ శృంగార ప్రాకార శ్రేష్టమునకు లోపల ఎదువుగా సమస్త దేవతలచే సేవింపబడినది చింతామణుల సమూహముచే నింపబడిన శ్రీదేవి సదనము. నా మిగతా చింతములు ఏవైనా ఉంటే వాటిని దూరమనర్చుగాక. తరువాతది అగ్ని, రవి, శశాంక. అగ్ని, సూర్య, చంద్ర 3 కలిసినటువంటి పద్మాటవి. ఇది సహస్రార వర్ణన, అనగా అన్ని ఆవరణలకు మూలము. మణిసదన సాలయో అధిమధ్యం దశతాల భూమిరుహ దీర్ఘై పర్ణై సువర్ణవర్ణైర్ యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగై మృదులైస్తాళీ పంచకమానైర్మిళితాం చ కేసర కదంబై సంతతగలితమరందస్రోతో నిర్యన్మిలింద సందోహాం పాటీరపవన బాలక ధాటీ నిర్యత్పరాగ పింజరితాం కలహంసీ కులకలకల కూలంకష నినద నిచయ కమనీయాం పద్మాటవీం భజామః పరిమళ కల్లోల పక్ష్మలోపాంతాం వలయితమూర్తిర్భగవాన్ వక్నిః క్రోశోన్నతశ్చిరం పాయాత్. మునుపు చెప్పిన 25వ ప్రాకారమునకును ఈ మణి సదనమునకును మధ్య ఉన్నటువంటి పద్మావనము, దానిని సేవింతును. దానిని చుట్టుకొని తన రూపము కలవాడును క్రోశము ఎత్తు కలవాడును అగు అగ్ని భగవానుడు చిరకాలము మమ్ము కాపాడుగాక. ఇక్కడ అగ్నికి 10 కళలు ఊహించవలసి ఉన్నది. ఇక్కడి నుంచి ఇది కుండలిని కలశ పూజ. తత్ర ఆధారే దేవ్యాః పాత్రీరూపః ప్రభాకరః శ్రీమాన్ ద్వాదశ కళా సమేతో ధ్వాంతం మమ బహుళమాంతరం భింద్యాత్. ఆ పద్మాటవి ఎందే అగ్ని రూపముగు ఆధారమునందు పాత్ర రూపమున ఉన్నవాడు శోభాయుక్తుడు, 12 కళలతో కూడినవాడు అగు రవి సూర్యుడు నా అంతఃకరణమునందరి దట్టమైన అంధకారమును పోగొట్టుగాక, అజ్ఞానమును పోగొట్టడం. తస్మిన్ దినేశ పాత్రే తరంగితామోదమృతమయమర్ఘ్యం చంద్రకళాత్మకమమృతం సాంద్రీకుర్యాదమందమానందం. అమృతే తస్మిన్నభితో విహరంత్యో వివిధమణితరణిభాజః షోడశకళాః సుధాంశో శోకాదుత్తారయంతు మాం అనిశం. ఆ రవి రూపమగు పాత్రమునందలి తరంగితమగు ఆమోదము కలదియగు అమృత రూపము అర్ఘ్యమును, చంద్రకళారూపమగు అమృతమును, అత్యధికమగు ఆనందమును దట్టమగునట్లు చేయుగాక.
ఆ అమృతమునందు అన్ని వైపులకును విహరించుచున్నదియు వివిధములకు మణులతో నిర్మించిన నౌకలను ఆశ్రయించి ఉన్నదియు అగు చంద్రుని కళ్ళు 16 నన్ను ఎల్లప్పుడూ శోకమును దాటించుగాక. ఆ అర్ఘ్యపాత్రంలోనే మూర్తిత్రయం చిదగ్ని కుండం. తత్ర ఏవ విహృతి భాజో ధాతృముఖానాం చ కారణేశానాం సృష్ట్యాదిరూపికాస్థాః సమయం త్వఖిలాః కళాశ్చ సంతాపం. అచ్చటనే పంచకళలు బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. అవి మా సంతాపమును పోగొట్టుగాక. అదే విధముగా ఆ అర్ఘ్యపాత్రతో అమృత తర్పణం ఆ దిక్కులలో ఉన్నవారికి, త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సమర్పించి దిక్కులు ఆయువును, త్రిమూర్తులు సుఖమును కలిగించురుగాక. ఆ దేవీ సదనమునకు ఆగ్నేయములో ఉన్నటువంటి చిదగ్ని ఎల్లప్పుడూ దానికి నమస్కరింతును. ఆ సదనమునకు నైరుతి దిక్కియందు ఉన్నటువంటి శ్రీచక్రమును సేవింతును రథం. అదే చోట ఉన్నటువంటి అపరమైన మరొక రథమును కూడా ధ్యానింతును. ఆ శ్రీదేవి సదనమునకు వాయవ్య దిశయందు ఉన్నటువంటి మంత్రిని శ్యామలాదేవి రథశ్రేష్టము గేయ జ్ఞేయ చక్రము మాకు సంతోషము కలిగించుగాక. ఈశాన్యమున ఉన్నటువంటి వారాహీదేవి రథశ్రేష్టము నిరంతరము హృదయమున ధ్యానింతును. ఆ శ్రీదేవి సదనమునకు చుట్టూను నివాసము చేసుకుని ఉన్నవారు మంత్రరూపులు గాయత్రి ఇత్యాది సమస్త దేవతలను కుశలమును కలిగింతురుగాక. తూర్పున ఉన్న శ్యామల వారాహి దేవతలు మనస్సును ఎల్లప్పుడూ ధ్యానింతును. వేద రూపములకు 4 ద్వారములు కలదియు అగు చింతామణి గృహ భూమి వర్ధిల్లునుగాక. ఇవి అనియు సమస్త మంత్ర యంత్ర తంత్ర భూమికలు. అక్కడ ఉన్నటువంటి అరుణ్య సిద్ధి రూపులు అగు దివ్యులగు దేవతలు విస్తృతముగా కీర్తిని మాకు కలిగింతురుగాక. ఆ తరువాత ఆ భవనమునందు మణి సదనస్య అంతరతో మహనీయే రత్నవేదికా మధ్యే బిందుమయ చక్రమీడే పీఠానాం ఉపరి విరచితావాసం చక్రాణాం సకలానాం ప్రథమమధః సీమఫలక వాస్తవ్యాః అణిమాధిసిద్ధయో మామవంతు దేవీ ప్రభాస్వరూపిణ్యః. ఇక్కడ ఉన్నటువంటి నవ ఆవరణలలో మొదటి ఆవరణలో 10 సిద్ధులు అణిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ, వసిత్వ, ప్రాకమ్య, భుక్తి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామసిద్ధి ఇవన్నీ మమ్ము కాపాడుగాక. వాటిపైన చంద్రఖండముచే అలంకరింపబడిన బ్రాహ్మి మొదలగు మాతృకలు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి వీరెల్లరూ మాకు క్షేమమును వర్ధిల్లజేయుదురుగాక. వాటిపైన ఉన్నటువంటి 10 ముద్రానామములు సర్వసంక్షోభిణి, సర్వనిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని, సర్వత్రిఖండ వీరందరూ మా అజ్ఞానమును పారద్రోలుదురుగాక. ఆ 9 ఆవరణలలో రెండవదైనటువంటి సర్వ ఆశ పరిపూరక చక్రం. ఇక్కడ 16 గుప్త యోగిని శక్తులు కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి వీరినందరినీ ధ్యానింతును. వారికి మూలమైనటువంటి త్రిపురేసి అను చక్రేశ్వరి నా పాపములను ఖండించుగాక. తర్వాత 3వ ఆవరణలో గుప్తతర శక్తులు మనోమయమైనటువంటి అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని,
అనంగాంకుశ అనంగమాలిని అను 8 దేవతలను ధ్యానింతును. వారందరికీ మూలమైనటువంటి శ్రీ త్రిపుర సుందరియును నన్ను కృపాదృష్టితో కాపాడుదురుగాక. తర్వాత 4వ ఆవరణలో సౌభాగ్యదాయక చక్రంలో సర్వ సంక్షోభిణి ఆది శక్తులు వారిని నమస్సున ధ్యానింతును. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వ ఆకర్షణి, సర్వ ఆహ్లాదిని, సర్వ సమ్మోహిని, సర్వ స్తంభిని, సర్వ జృంభిణి, సర్వ వశంకరి, సర్వ రంజని, సర్వోన్మాదిని, సర్వార్థ సాధిక, సర్వ సంపత్తి పూరణి, సర్వ మంత్రమయి, సర్వ ద్వంద్వ క్షయంకరి 14 మంది. వీటికి మూలమైనటువంటి శ్రీ త్రిపుర వాసినియను చక్రేశ్వరి వర్ధిల్లుగాక. సర్వ సంప్రదాయ యోగిణులు సమస్త శక్తులను ఎల్లప్పుడూ సంతోషమును కలిగింతురుగాక. 5వ ఆవరణంలో సర్వార్థ సాధక సర్వ సిద్ధ్యాది శక్తులు వాటిని ధ్యానింతును. సర్వ సిద్ధిప్రద, సర్వ సంపత్ప్రద, సర్వ ప్రియంకరి, సర్వ మంగళకారిణి, సర్వ కామప్రద, సర్వ దుఃఖ విమోచని, సర్వ మృత్యు ప్రశమని, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయిని 10 మంది. ఈ సర్వార్థ సాధకమును చక్రమున సమస్త ఫలదాత్రియు కులోత్తీర్ణ యోగునులచే సేవింపబడినదియు అగు త్రిపురాశ్రీ అను చక్రేశ్వరి నాకు కుశలమును కలిగించుగాక. ఆ తరువాత 6వ ఆవరణలో సర్వరక్షాకర చక్రము. ఇక్కడ 10 మంది సర్వజ్ఞాది శక్తులు. సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వ ఐశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహర, సర్వానందమయి, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రద. వీరు నాకు కీర్తిని వర్ధిల్లవజేదురుగాక. ఇక్కడ నిగర్భ యోగినులచే కూడినది అగు శ్రీ త్రిపురమాలిని దేవి మనస్సున ధ్యానింతును. తర్వాత 7వ ఆవరణం అక్షర వర్గాలతో కూడిన వసిన్యాది దేవతలు. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి, కౌళిని అను 8 మంది వసినీ దేవతలు. వారికి నమస్కరింతును. ఈ శ్రీ సర్వ రోగహార చక్రమునందు రహస్యయోగులచే సేవింపబడు శ్రీ త్రిపురా సిద్ధి అనబడు చక్రేశ్వరి ఎల్లప్పుడూ సేవింతును. తర్వాత 8వ ఆవరణంలో సర్వసిద్ధిప్రద చక్రం. అక్కడి ఆది దంపతుల శస్త్ర అస్త్రములు మా శత్రు బృందమును అణిచివేయుదురుగాక. వారు బాణిని, చాపిని, పాసిని, అంకుశిని అను 4 దేవతలు. దానిపైన కామేశ్వరి ప్రభృతులు ఉన్నటువంటి శక్తులను ధ్యానింతును 3. మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని. ఆ తర్వాత పరాపర రహస్య యోగునులచే సేవింపబడినదగు త్రిపురాంబయను చక్రేశ్వరి ఎల్లప్పుడూ రక్షించుగాక. ఇచ్చటి మిత్రేషుడు ఇత్యాది 4 గురువులు వర్ధిల్లుదురుగాక. వీరు మంత్ర సంప్రదాయ యజ్ఞులగు యుగనాథులు. వీరిపైన తిథి స్వరూపులు 16. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య. వీరు మాకు సంతోషం కలిగింతురుగాక. ఇక్కడే దివ్యౌఘ, సిద్ధౌఘ, మానవౌఘ అను గురునామములు. దివ్యౌఘ 7 నామములు. పరమేశ్వర, పరమేశ్వరి, మిత్రేశ, షష్ఠీశ, ఉద్దీశ, చర్యానాథ, లోపాముద్ర, అగస్త్య. సిద్ధౌఘ 4. కాలతాపన, ధర్మాచార్య, ముక్తకేశేశ్వర, దీపకళానాథ. మానవౌఘ గురునామములు 8. విష్ణుదేవ, ప్రభాకరదేవ, తేజోదేవ, మనోజదేవ, కళ్యాణదేవ, వాసుదేవ, రత్నదేవ, శ్రీరామానంద. అక్కడనే అంగన్యాస దేవతలకు హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి
వీరు మాకు కుశలములను కలిగింతురుగాక. వీరందరూ 8వ ఆవరణలో ఉన్నటువంటి వారు. తర్వాత 9వ ఆవరణ సర్వానందమయ చక్రము. దీనినే శ్రీ మహాబిందు విద్యా ఆవరణ అని కూడా అంటారు. ఇది బిందు స్వరూపము. సదనస్య ఉపరి తాసాం సర్వానందమయ నామకే బిందౌ పంచబ్రహ్మాకారం మంచం ప్రణమామి మణిగణాకీర్ణం. ఇక్కడ పంచమహాకారమగు మంచం, దానికి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు, సదాశివుడు, మొదటి 4 కోళ్ళు, సృష్టి, స్థితి, లయ, తిరోధాన. ఆ మంచమున ఉన్నది సదాశివుడు అనుగ్రహ 5వ రూపం. ఆ మంచమునకు అన్ని వైపులను పాశములతో బిగింపబడినదై వ్రేలాడుచున్న నల్లని కాంతి కలదియు మాయా వికార రూపమగు జవనిక తెర నా పాపమును పోగొట్టుగాక. ఆ మంచమునకు పైన పందిరి ఇంద్రగోపమణితో నిర్మితమైనటువంటిది. మళ్ళీ పున్నాగ పుష్పమాలికలతో నింపబడినది అగు ఆ పందిరి ఎల్లప్పుడూ మా మాంద్యమును పోగొట్టుగాక. అక్కడి బ్రహ్మ, విష్ణు, రుద్రేశ్వరమయమవు నైరుతి, వాయవ్య, ఈశాన కోణములందలి పర్యంకపు పాదములను కోళ్లను సేవింతును. ఫలకం సదాశివమయం ప్రణౌమి సింధూరరేణుకిరణాభం ఆరభ్యాంగేశీనాం సదనాంకలితం చ రత్నసోపానం పట్టోపధాన గండక చతుష్టయస్ఫురిత పాటలాస్తరణం పర్యంకోపరి ఘటితం పాతు చిరం హంసతూలశయనం నః. ఆ 9వ ఆవరణములందలి సింధూర రేణువు కిరణముల వలె ప్రకాశించున్నదగు సదాశివమయమగు ఫలకమును అనంగ దేవతల భవనము మొదలుకొని ఏర్పడి ఉన్నది అగు రత్న నిర్మిత సోపానమును నమస్కరింతును. పట్టు వస్త్రములతో మూసి కుట్టబడిన దిండుల కలయికల 4 ప్రకాశించు ఎర్రని ఆస్తరణము కలదియు పర్యంకముపై అమర్చబడినదియు అగు హంసతూల శయనము మమ్ములను ఎల్లప్పుడూ రక్షించుగాక. శ్రీ శ్రీ మహాభట్టారిక దివ్య తల్పము. ఇది 41వ అధ్యాయము సమాప్తము. ఈ హంసతూల శయనమున ఉన్న శ్రీ కామేశ కామేశి వారి వర్ణన 42వ అధ్యాయం నుండి మొదలవును. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు.